నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. గత 2 ఎన్డీఏ ప్రభుత్వాల్లో బీజేపీని కీలకంగా ఉండడంతో ఆడుతూ పాడుతూ చేయాలనుకున్న పనులన్నీ చేశారు. అనుకున్నది చేయడం నల్లేరుపై నడకలా ఉండింది. ఇప్పుడు మాత్రం ప్రతి చిన్నదానికి కూడా మిత్రపక్షాల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మరి మోదీ 3.0 ప్రభుత్వంలో బీజేపీ తాను అనుకున్నది సాధించగలదా అన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలో ఇవాల్టి బిగ్ స్టోరీ కొత్త సవాళ్లు. అంతా ఊహించిందే జరిగింది. కాకపోతే ఓ పెద్ద ట్విస్ట్తో బీజేపీ ప్రభుత్వమే ఏర్పడినా, మోదీనే మరోసారి ప్రధాని అయినా వెనుక నుంచి కీ ఇచ్చేది మాత్రం మిత్రపక్షాలే అయ్యాయి. గత 2 ప్రభుత్వాల సందర్భంలో లేదంటే గతంలో వాజ్పేయి హయాంలోనూ ఇలాంటి పరిస్థితి రాలేదు. ఇప్పుడు మాత్రం అడుగు తీసి అడుగు వెయ్యాలంటే మిత్రపక్షాల వైపు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ ఎలా నెట్టుకురానుంది అనేదే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాము అనుకున్నట్లుగా 400కు పైగా స్థానాల్లో 3వ దఫా ప్రభుత్వం ఏర్పడితే చేయాల్సిన పనులతో బీజేపీ ఓ పెద్ద లిస్టు తయారు చేసుకుంది. అంచనాలు తలకిందులు కావడంతో తాను అనుకున్న పనుల్లో ఎన్నిటిని బీజేపీ పూర్తి చేస్తుందా అనేది ఓ పెద్ద సందేహంగా మారింది. హిందీ బెల్ట్లో 3 పెద్ద రాష్ట్రాల్లో బీజేపీ తాను అనుకున్న స్థాయిలో సీట్లు పొందలేకపోయింది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానాలో బీజేపీ అంచనాలు తప్పయ్యాయి. దాని ప్రభావం భారీగానే పడింది. మ్యాజిక్ మార్క్ సాధించలేకపోయింది. దాంతో మిత్రపక్షాలపైనే, మరీ ముఖ్యంగా ఒకప్పుడు ఒక ఆట ఆడుకున్న వారితో, ఒకప్పుడు తాను ఒక ఆట ఆడుకున్న నేతలతో జాగ్రత్తగా మెలగాల్సిన అవసరం ఏర్పడింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఇద్దరు ఒకప్పుడు బీజేపీని సమర్థించిన వారే, ఒకప్పుడు బీజేపీని తీవ్రంగా విమర్శించిన వాళ్లే. అలాంటి వాళ్లే ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించనున్నారు. అందుకే ముందెన్నడూ లేనన్ని కొత్త సవాళ్లు బీజేపీకి ఎదురుకానున్నాయి. బీజేపీ 2014లో 282 సీట్లు పొందింది. ఇది మ్యాజిక్ మార్క్ కంటే ఎక్కువే. అదేవిధంగా 2019లో 303 సీట్లు పొందింది. ఇది కూడా మ్యాజిక్ మార్క్ కంటే బాగా ఎక్కువే. అందుకే ఈ 2 సందర్భాల్లో బీజేపీకి ప్రభుత్వ పాలనలో పెద్దగా ఇబ్బందులు రాలేదు. ఇప్పుడు మాత్రం బీజేపీ మ్యాజిక్ మార్క్ 272 కంటే తక్కువగా 240 సీట్లు మాత్రమే బీజేపీకి వచ్చాయి. మిత్రపక్షాల మద్దతుతో నెట్టుకు వచ్చే పరిస్థితి ఉంది. అదే సమయంలో మిత్రపక్షాలు హ్యాండ్ ఇచ్చి అస్తం వైపు చేరితే ప్రమాదాన్ని ఎదుర్కొనే పరిస్థితి కూడా ఉంది. మొత్తం మీద బీజేపీ పరిస్థితి కత్తి మీద సాములాగా మారింది. కొత్తగా చిన్నా చితకా పార్టీలను చేర్చుకున్న కీలక భాగస్వాములతో మాత్రం జాగ్రత్తగానే మెలగాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలుగుదేశం పార్టీకి 16 సీట్లు వచ్చాయి, జేడీయూకి 12 సీట్లు వచ్చాయి. దాంతో ఎన్డీఏ ప్రభుత్వంలో ఈ 2 పార్టీలే కీలకంగా మారాయి. రెండు 2014లో బీజేపీ అధికారం చేపట్టినప్పుడు అదొక సంచలనంగా మారింది. అందుకు తగ్గట్టుగానే బీజేపీ ఎన్నో సంచలన నిర్ణయాలు కూడా తీసుకుంది. అప్పుడు ఉన్నది ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వమే అయినప్పటికీ కీలక నిర్ణయాలు బీజేపీ సొంతంగానే తీసుకుంది. మిత్రపక్షాలతో పెద్దగా చర్చించాల్సిన అవసరం రాలేదు. అప్పటికి 40 ఏళ్లుగా సంకీర్ణ ప్రభుత్వాలే రాజ్యం చేశాయి. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాయి. మొదటిసారిగా మోదీ హయాంలోనే ఓ సంకీర్ణ ప్రభుత్వం ఎలాంటి ఆటుపోట్లు లేకుండా పాలన సాగించగలిగింది. మోదీ తనకు నచ్చిన నిర్ణయాలను స్వేచ్ఛగా తీసుకోగలిగారు. తనకు నచ్చిన విధంగా అమలు చేయగలిగారు. బీజేపీకే సొంతంగా మ్యాజిక్ మార్క్ సీట్లు ఉండడం వల్ల ప్రధాన నిర్ణయాలు బీజేపీ సొంతంగానే తీసుకోగలిగింది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు.
సంకీర్ణ ధర్మాన్ని పాటించాల్సిన అవసరం ఏర్పడింది. దాన్ని పాటిస్తుంది కూడా. నితీష్ కుమార్, చంద్రబాబు ఇద్దరు తాము బీజేపీకే అండగా ఉంటామని స్పష్టం చేశారు. దాంతో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు ఉండకపోవచ్చు. కాకపోతే సంకీర్ణంలో తమకు ఉన్న కీలక ప్రాధాన్యం నేపథ్యంలో చంద్రబాబు, నితీష్ కుమార్ ఇద్దరు తమ డిమాండ్ల చిట్టా విప్పుతున్నారు. మరికొన్ని ఇతర పార్టీలు, మరికొంతమంది స్వతంత్ర సభ్యులు కూటమిలో చేరకపోతే బీజేపీకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ ఎన్నికల్లో గెలిస్తే తాను చేయాలనుకున్న పనుల విషయంలో ఈ ఎన్నికల్లో గెలిస్తే దేశాన్ని యావత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చేయాలని మోదీ సంకల్పించారు. ఆ సంకల్పం నెరవేరాలంటే ఆర్థిక పరంగా కొన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సి రావచ్చు. మరి అలాంటి చర్యలకు మిత్రపక్షాల ఆమోదం లభిస్తుందా అనేది ప్రశ్నార్థకమే. ఈ నేపథ్యంలోనే బీజేపీ గతంలో కనబర్చిన దూకుడు ధోరణికి దూరంగా ఉండవచ్చు. దేశంలో సుమారుగా 50 ఏళ్లుగా సంకీర్ణ ప్రభుత్వాలే నడుస్తున్నాయి. అయితే దాదాపు 25 ఏళ్ల తరువాత తొలిసారిగా మోదీ మ్యాజిక్ మార్క్ సాధించిన పార్టీ నేతగా సంకీర్ణ ప్రభుత్వాన్ని నిర్వహించారు. గతంలో 2 సార్లు కూడా బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాలనే నిర్వహించినప్పటికీ అవి బీజేపీ సొంతంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వాలుగానే మనుగడ సాగించాయి. మొదటిసారిగా మోదీ ఇప్పుడు అసలైన నిజమైన సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్నారు. గతంలో ఎన్డీఏలో శిరోమణి అకాలీదళ్, శివసేన, అన్నా డీఎంకే లాంటివి కీలకంగా ఉండేవి. ఒక్కొక్కటిగా అవి ఎన్డీఏను వదిలేశాయి. సాగు చట్టాలకు నిరసనగా శిరోమణి అకాలీదళ్ 2020లో బయటకు వచ్చింది. 1980ల నుంచి కూడా బీజేపీతో సన్నిహితంగా ఉన్న శివసేన తమకు వాగ్దానం చేసిన విధంగా మహారాష్ట్ర సీఎం పదవి ఇవ్వనందుకు నిరసనగా 2019లో ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చింది. పెరియార్, అన్నాదురైలపై తమిళనాడు బీజేపీ చీఫ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అన్నా డీఎంకే 2024లో ఎన్డీఏను వదిలేసింది. ఇప్పుడు కొత్త పార్టీలు రంగంలోకి వచ్చాయి. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ ఇద్దరు గతంలో బీజేపీకి మద్దతు పలికిన వాళ్లే. గత ప్రభుత్వంలో బీజేపీ సైన్యం నియామకాల్లో మార్పులు తీసుకువచ్చేందుకు ప్రయత్నించింది. 2022 జూన్లో అగ్నిపథ్ స్కీమ్ను ప్రవేశపెట్టింది. అగ్నిపథ్ కింద ఎంపికైన వారు సైన్యంలో 4 ఏళ్లు మాత్రమే కొనసాగే అవకాశం ఉంది. 4 ఏళ్ల తర్వాత వీరిలో కొందరు తమ అర్హతలను బట్టి శాశ్వత నియామకానికి ఎంపికయ్యే అవకాశం కూడా ఇచ్చారు. వీరిలో 25% మందిని మాత్రమే రెగ్యులర్ క్యాడర్లో చేర్చుకుంటారు. అగ్నిపథ్ స్కీమ్ కింద చేరిన వారిని అగ్నివీరిగా వ్యవహరిస్తారు. 4 ఏళ్ల కాలం పూర్తి చేసుకుని బయటకు వచ్చే వారికి ఉపాధి అవకాశాల్లో సహకరిస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. అగ్నిపథ్ స్కీమ్ ఆకర్షణీయంగా లేకపోవడంతో అతి పెద్దగా విజయం సాధించలేకపోయింది. మరోవైపున ఎంట్రీ లెవెల్ సైనికులకు ఇది ఒక్కటే ప్రవేశ మార్గంగా ఉండింది. దాంతో సైనిక నియామకాల కొరత కూడా ఏర్పడింది. దాంతో అగ్నిపథ్ స్కీమ్ను మరింత ఆకర్షణీయం చేయడం, వీరిలో నుంచి 25%కి బదులుగా 50% మందిని పర్మనెంట్ చేయడం, సర్వీస్ నుంచి వెళ్లే అగ్ని వీరులకు రిజర్వేషన్లు కల్పించడం లాంటి అంశాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది.
అగ్నిపథ్ స్కీమ్ పై ఎంతో వ్యతిరేకత వచ్చింది. దీన్ని సైన్యంలో చేరాలనుకునే వాళ్ళు, రిటైర్డ్ సైనిక అధికారులు తీవ్రంగా వ్యతిరేకించారు. విపక్షాలు కూడా దీనిపై మండిపడ్డాయి. కాంగ్రెస్ తో సహా ఎన్నో విపక్షాలు ఈ పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. తాము 4 ఏళ్లే కొనసాగుతామని తెలిసిన నేపథ్యంలో దేశం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టేందుకు ఎంతమంది ముందుకు వస్తారని నిలదీశాయి. సైన్యంలో చేరాలనుకునే అభ్యర్థులు కొందరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసానికి పాల్పడ్డారు. ఇదే తరహా విధ్వంసాలు దేశవ్యాప్తంగా నిర్వహించేందుకు కుట్రలు జరిగాయన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ప్రస్తుతం నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూ ఈ స్కీమ్ను సమీక్షించాల్సిందిగా డిమాండ్ చేస్తుంది. మరి బీజేపీ దీనికి అంగీకరిస్తుందా లేదా చూడాలి. అగ్నిపథ్ అంశం ఈ ఎన్నికల్లో ఎన్డీఏపై ఉత్తరాది రాష్ట్రాల్లో నెగిటివ్గా ప్రభావం కనబర్చిందని నితీష్ కుమార్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అగ్నిపథ్ స్కీమ్లో మార్పు చేర్పులకు మిత్రపక్షాలు ఒత్తిడి చేయనున్నాయి. బీజేపీ కూడా అందుకు సిద్ధంగానే ఉంది. బీజేపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని భావించిన వాటిలో ఒకే దేశం ఒకే ఎన్నిక కూడా ఉంది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, బీఎస్పీ, సిపిఎం, తృణమూల్ కాంగ్రెస్, మజ్లిస్, సిపిఐ, ఎండీఎంకే వంటి కొన్ని పార్టీలు మినహా ఎక్కువ పార్టీలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు అనుకూలంగానే ఉన్నాయి. ఈ అంశంపై ఇటీవలనే నియమించిన ఉన్నత స్థాయి కమిటీ మొత్తం 62 పార్టీల అభిప్రాయాలను సేకరించింది. వీటిలో 47 మాత్రమే దీనిపై స్పందించాయి. ఇలా స్పందించిన పార్టీలలో 47కు గాను 32 పార్టీల ఏకకాలంలో ఎన్నికలను సమర్థించాయి. 15 పార్టీలు మాత్రమే ఏకకాలంలో ఎన్నికలను వ్యతిరేకించాయి. మరో 15 పార్టీలు అనుకూలంగా గాని వ్యతిరేకంగా గాని ఏ విధమైన సమాధానం ఇవ్వలేదు. ఈ లెక్కను చూస్తే ఏకకాలంలో ఎన్నికలను ఎక్కువ పార్టీలు అంగీకరిస్తున్నట్టుగా భావించవచ్చు. బీఎస్పీ ఈ విధానాన్ని నేరుగా వ్యతిరేకించినప్పటికీ దాని అమలు తీరుపై సందేహాలు వ్యక్తం చేసింది. ఈ అంశంపై స్పందించని పార్టీలలో బీఆర్ఎస్, లోక్దల్, జేడీఎస్, తెలుగుదేశం, జేఎంఎం, ఆర్జేడీ, శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శిరోమణి అకాలీదళ్, వైసీపీ లాంటివి ఉన్నాయి. కాస్తంత అటు ఇటుగా మారిన సమీకరణాల్లో ఈ అంశం మరోసారి మిత్రపక్షాల చర్చకు వచ్చే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని మిత్రపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కులగణన చేసేందుకు బీజేపీ కూడా అనుకూలంగానే ఉంది. ఈ నేపథ్యంలో అదో సమస్యగా మారకపోవచ్చు. యూనిఫామ్ సివిల్ కోడ్ విషయానికి వస్తే దీని అమలుకు జేడీయూ ఇప్పటికే మద్దతు ప్రకటించడం విశేషం. కొన్ని మిత్రపక్షాలు మాత్రం దీన్ని వ్యతిరేకించే అవకాశం ఉంది. తెలుగుదేశం, జేడీయూ గతంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలును వ్యతిరేకించాయి. అందుకే జాతీయ స్థాయిలో కాకుండా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లోకి రావచ్చు. అయితే దానికి మిత్రపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కాకుండా కూడా బీజేపీ చూసుకోవాల్సి ఉంటుంది. మిత్రపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైతే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా కొత్తగా యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లోకి వచ్చే అవకాశం ఉండదు. తాజాగా తెరపైకి వచ్చిన ప్రధాన సమస్య ప్రత్యేక హోదా. బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని నితీష్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు సైతం ఈ డిమాండ్ను తెరపైకి తీసుకువచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం బీహార్కు, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యపడదు. అలా ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. బీహార్కు లేదా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తే మరెన్నో రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోరుకునే అవకాశం కూడా లేకపోలేదు. ఈ పరిస్థితిలో కేంద్రం ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించేందుకు ముందుకు రావచ్చు.
గత 2 ప్రభుత్వాల హయాంలో బీజేపీ ఆర్థిక సంస్కరణలను జోరుగా అమలు చేసింది. ఇప్పుడు మాత్రం ఈ సంస్కరణల జోరు తగ్గే అవకాశం ఉంది. ఇదే అంశం ఇటీవలి స్టాక్ మార్కెట్ పతనం సందర్భంగా కూడా స్పష్టమైంది. ఎగ్జిట్ పోల్స్ రాగానే పెరిగిన స్టాక్ మార్కెట్ అసలు ఫలితాలు రాగానే పడిపోయింది. తిరిగి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రానుందని తెలియగానే స్టాక్ మార్కెట్ పుంజుకుంది. 2004లో వాజ్పేయి ప్రభుత్వం పడిపోగానే స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది. దీన్ని బట్టి చూస్తే వ్యాపార వర్గాలు బీజేపీని విశ్వసిస్తున్నాయని చెప్పవచ్చు. కాకపోతే ఈ దఫా బీజేపీకి మ్యాజిక్ మార్కు లేకపోవడంతో ఆర్థిక సంస్కరణలు మందగించే అవకాశం ఉంది. నిజానికి ఈ ఆర్థిక సంస్కరణలు బీజేపీ కొత్తగా తెచ్చినవేమి కాదు. 1991 నుంచి 2014 మధ్య కాలంలోని సంకీర్ణ ప్రభుత్వాలు అమలు చేసిన వాటినే మోదీ మరింత ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు కూడా వాటికి డోకా ఏమీ ఉండదు. కాకపోతే మిత్రపక్షాలతో చర్చించి వాటి సూచనలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అంతర్జాతీయ అంశాలు, దేశ రక్షణ లాంటి అంశాల్లో మాత్రం బీజేపీ తన ఎజెండాను ముందుకు తీసుకెళ్లడంలో ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. మిత్రపక్షాలు చేసే సూచనలు, అభ్యంతరాలన్నీ కూడా అంతర్గత అంశాలకు సంబంధించినవే అవుతాయి. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం, ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం లాంటి వాటిపై మిత్రపక్షాల నుంచి ఒత్తిళ్లు రావచ్చు. మిత్రపక్షాలతో భేటీ అయిన సమయంలో కూడా మోదీ తాము సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు. కాకపోతే అవంత సులభం కాదు. ఈ నేపథ్యంలోనే మరింత మంది స్వతంత్రులను, చిన్న పార్టీలను కూటమిలోకి తీసుకోవడంపై కూడా బీజేపీ దృష్టి పెట్టే అవకాశం ఉంది. అలా చేయడం ద్వారా తన వాదనలకు మిత్రపక్షాల నుంచి గట్టి మద్దతు పొందే వీలుంటుంది. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.